కడుపు నిండా నెత్తురు జూరిన జలగ ఖచ్చితంగా పట్టు వదిలేస్తుంది. కానీ కడుపు నిండకపోతే దాని ఉడుము పట్టు నీకు ఆల్రెడీ తెలుసు. నేను చెప్పేది జలగల గురించి కాదు, రోడ్డు మీద తిరిగే రెండు కాళ్ళ జలగల గురించి. ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో లవ్ చేస్తావు, వాడి గురించి నీకు, నీ గురించి వాడికి ఏ బొచ్చు తెలియదు. తెలుసుకోవాలన్న ఆరాటం. సో అన్ని పక్కన పడేస్తావు, గంటల కొద్ది కాల్సు, తెల్లార్లు చాటింగ్. నిద్ర దేవుడికి ఎరుగు, కెరీర్ సంకనాకపోయినా కంగారు పడరు. కానీ గుడ్ మార్నింగ్ పక్కన ఎర్రటి లవ్ ఎమోజీ లేకపోతే నరాలు కోసుకుంటారు. హార్మోన్లు ఉడికే వయసులో పుట్టే ప్రతి జిల్లా ప్రేమే అనిపిస్తుంది. జాగ్రత్తగా విను, దెబ్బ పడేది ఇక్కడే. ఈ నాటకంలో ఫస్ట్ అమ్మాయి ఎమోషనల్ గా ముందు గేట్లు ఎత్తేస్తుంది. నాట్ ఫిజికల్, ఒక అటెన్షన్, ఒక సెక్యూరిటీ, ఒక ఎమోషనల్ సేఫ్టీ. వీడు సేఫ్, వీడే నా ప్రపంచం అని గుడ్డిగా నమ్మిన తర్వాతే వాడితో సెక్స్ చేస్తుంది. కానీ మగాడి లెక్క దానికి పూర్తిగా ఆపోజిట్. వాడి టార్గెట్ ఏంటి? బెడ్రూమ్. వాడికి కావాల్సింది దొరికేదాకా రాముడే ధర్మరాజు తమ్ముడే. పిల్ల మీద ఈగ వలన ఊరుకోడు, ఢిల్లీ తగలబెట్టేస్తాడు. వేటకు వెళ్లే ముందు పులి కూడా ఆవు చర్మం కప్పుకున్న సాధువులాగే నటిస్తుంది. శరీరాలు నలిగాక పూత పూసిన డ్రామాలన్నీ అయిపోతాయి. లెక్కలేనన్ని సార్లు సెక్స్. తెలుసుకోవడానికి, దాచుకోవడానికి ఏ బొచ్చు మిగలదు. ఎమోషనల్ గా ఇంకా ఎక్కువ కనెక్ట్ అయిపోయి అమ్మాయి అడ్డంగా బుక్ అయిపోతుంది. అబ్బాయి మాత్రం సుఖం దొరికిన తర్వాత దూరం పెట్టేస్తాడు. ఆకలి తిరిగిన తర్వాత విస్తరాకులు చెత్త కుప్పకే కదా. అమ్మాయి మెంటల్ గా వీక్ అయిపోతుంది. వీడి ప్యాంటు జిప్పు వేసుకున్నంత ఈజీగా రిలేషన్స్ కట్ చేసేస్తాడు. కొన్ని రోజులకు ఒక సిల్లీ రీజన్ తో ఇద్దరు విడిపోతారు. అమ్మాయి నెలల కొద్దీ ఏడుస్తూనే ఉంటుంది, అబ్బాయి ఇంకో దాన్ని చూసుకొని పెళ్లి చేసుకుంటారు. సమాజంలో 90% జరిగే రాక్షస క్రీడ ఇదే. దీనికి సొల్యూషన్ ఏమిటంటే పెళ్లి పీటలు ఎక్కేదాకా సెక్స్ చేయొద్దు. సెక్స్ నేరమో ఘోరమో కాదు, అది ప్రకృతి. కానీ ఇక్కడున్న దరిద్రం ఏమిటంటే 90% అమ్మాయిలు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలని చూస్తూ ఉంటే అబ్బాయిలు శరీరం కోసం కనెక్ట్ అవుతున్నారు. ఒకరు ప్రాణం వెతుక్కుంటే ఇంకొకరు శరీరాన్ని వెతుక్కుంటున్నారు. క్వైట్ ఆపోజిట్ కదా. ఇలా ఉంటే ఏ రిలేషన్ నిలబడదు. నీకు ప్రేమ కావాలా, సెక్స్ కావాలా, క్లారిటీ తెచ్చుకో. ఇద్దరు సెక్స్ కోసం ఆరాటపడితే సిగ్గు లేకుండా ఓపెన్ గా మాట్లాడుకుని ఎంజాయ్ చేయండి. అంతేగాని ప్రేమ పేరుతో రిలేషన్లో ఉండకండి. ఈ రోజుల్లో రెండు కాలం మధ్య జరిగే రాపైన అందరూ లవ్ అంటున్నారు. అందుకే ఈ రిలేషన్స్ అన్ని సంకనాగిపోతున్నాయి. నెలలో నిలబడి నిప్పు కోసం వెతికినట్లు కామంలో ప్రేమను వెతికితే దొరకదు. కోరికని ప్రేమ అని భ్రమపడితే ఆయుసు తీరేదాకా కన్నీళ్లే మిగులుతాయి. కానీ ఈ కలియుగంలో కామం ఎప్పుడు దర్జాగా గెలుస్తూనే ఉంటుంది.